హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భారతీస్ క్రియేటివ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్. ఈరోజు తొందరగా అయిపోయే టేస్టీగా హెల్తీగా ఉండే పుదీనా రైస్ చేసుకుందాం. వర్షాలు కూడా పడుతున్నాయి కదా, దీనికి పుదీనా చక్కగా కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. బాణల్లో కొంచెం నూనె తీసుకొని అందులో ఓ 2 లవంగాలు, తేజ్పత్తా, కొంచెం చెక్క వేసి ఈ పేస్ట్లో పచ్చిమిరపకాయలు వేసి 4-5 గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఈ నూనెలో వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి, అప్పుడు ఈ లోపల ఏం చేయాలంటే మన పేస్ట్కి తగ్గట్టు బియ్యం నానబెట్టుకోవాలి. ఒక పావు గంట చాలు. మామూలు రైస్ చేసుకోవచ్చు, లేకపోతే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. ఇట్లా వేసుకుని చక్కగా బియ్యం కూడా నానిన బియ్యం వేసి కలిపి కుక్కర్లో 3 విజిల్స్ పెట్టుకుంటే చాలన్నమాట. తగినంత సాల్ట్ వేసేసి, కావాలంటే పన్నీర్ ముక్కలు కూడా వేయించి యాడ్ చేసుకోవచ్చు. నేను వేసుకుంటే చాలా బాగుంటుంది. పైన కొంచెం పుదీనా వేసి 3 విజిల్స్ పెట్టుకుంటే చక్కగా పొడి పొడిగా ఇలా పుదీనా రైస్ రెడీగా తయారైపోతుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా తినచ్చు, పిల్లలు, పెద్దవాళ్ళు. చూసారా ఎంత బాగుందో, పొడి పొడిలాడుతూ. దీంట్లో టమాటా, ఆనియన్ రైతా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. క్విక్గా అయిపోతుంది అన్నమాట. 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్లు పెట్టండి. నా ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రిప్షన్ పెంచండి. వీడియోలు కూడా పెడతాను. పెద్ద వీడియోలు కూడా చూడండి, చిన్న వీడియోలు కూడా చూసి ఎంకరేజ్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం.